నేను మొహాన్ని పెట్టడంలా ఇట్లా తీసుకోవాలి పేపర్ మమ్మీ. డ్రెస్ లోపలికి అనుకో కత్తిరిత కట్ అవుతుంది. అలా ఎప్పుడైనా డ్రెస్ కూడా నీట్గా పెట్టేసుకొని నీట్గా చెప్తాను. స్కెచ్ పెన్ మీద చూడు తెచ్చుకోలేదు. బ్లూ పెన్ నాకు చూపి పేపర్ చూస్తాను. నువ్వు నాకు మాట్లాడుకుంటే ఇది కానీ చేస్తాను. నాకు అదొకటి చేయి మళ్ళీ వాయిస్ ఓవర్ అంటే. స్కెచ్ పెన్ అయితే ఎప్పుడైనా చూడమా ఇది క్లోజ్ ఉండాలంటే ఇది క్లోజ్ ఉండాలంట. ఒకటి కింద రెండు ఓపెన్ ఇట్లా మర్చుకునేప్పుడు ఇది పైది ఇట్లా బౌల్ క్లోజ్. పంజాబ్ డ్రెస్సులకి అంతా అంతే అంట. హెచ్చు తగ్గు మడతాను. కరెక్ట్గా ఉండాలి అంచులు. ఇక్కడ చూసుకోవాలి అక్కడ మళ్ళీ అన్నోళ్ళ కానీ ఇక్కడ చూసుకొని అక్కడి నుంచి రుద్దట్లా కరెక్ట్ ఉందా లేదా కనపడుతుంది. రుద్దింగ్ ఆ పాట తీసుకో. ఇప్పుడు చూపిద్దాం ఫ్రెండ్స్. చెస్ట్ 20 అయితే డబల్ ఫోల్ మీద 10. 5 4 ఫోల్డ్ అంటారా? 5. చెస్ట్ 5, షోల్డర్ 4, నెక్ విడ్త్ 2, ఫ్రంట్ నెక్ 3, బ్యాక్ నెక్ 2. ఇవి మిక్స్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ వచ్చేసి 8 మా. టాప్ నార్మల్ లెంత్ 8. ఏం లెంత్ అది? చెస్ట్ లెంత్. లెంత్ చెస్ట్ది ఇక్కడ లెంత్ 8. మళ్ళీ టాప్ లెంత్ టోటల్ లెంత్ వచ్చేసి 18 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంటులా కుట్టు లేదు ఇట్లానే లే. ఇప్పుడు మనం పైన చెస్ట్ 5 తీసుకున్నాం చూడు. ఆ నుంచి ఇక్కడ వరకు సంఖ కాదు లెంత్ గీసి పెట్టుకోవాలి ఇట్లా. స్కెచ్ పెన్ తెచ్చుకో బాగా కనిపిస్తుంది. తర్వాత ఇది షోల్డర్, ఇది ఆర్మ్ హోల్ 5 అయితే 4 తీసుకోవాలా. ఎందుకంటే కర్వ్లో 1 ఇంచ్ వస్తుంది. 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలా? కరెక్టే లద్దు. రాసుకుంటావు కదా దాంట్లో చూసుకో. షేప్ ఇది పెట్టుకున్నా కదా. ఇదో ఇది 1/2 ఇంచ్ కరువు తీసుకోవడానికి. ఇది 1/2 ఇంచ్, ఇది 1/2 ఇంచ్. కింద నుంచే తీయాలి కరువు, ఇక్కడి నుంచే తీయాలి. నాకు ఇట్లానే బాగా వస్తుంది. అవే 2 చోట్ల. ఇది ఫ్రంట్ బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ ఒక్కొక్కటే. కట్ చేసుకున్నప్పుడు ఇది మొత్తం కట్ చేసుకోవాలా, ఇది పైది మాత్రమే కట్ చేసుకోవాలా. ఈసారి స్కెచ్ తెచ్చుకో, బాగా లావుగా పడుతుంది, కనపడుతుంది. తెచ్చుకుంటానే. ఈ షేప్ తీసినాం కదా, ఇప్పుడు షేప్ తీయాలి. ఇక్కడ షేప్ గెరగీకినే చూసుకో. ఇంకా ఇక్కడ ఇది మనకి ఇక్కడ నుంచి మనకి స్కర్ట్ ఉంటుంది కదా ఓపెన్. ఇంకో గెర్రే దాని పక్కన అట్లా అట్లా స్ట్రైట్గా రాని. ఆ పాకు ఈ పక్కన కదా, ఆ పక్కన ఎందుకు ఈ పక్కలో ఆ పక్కకు రాని. ఇలాంటి ఎందుకుమా దీనిలో కరెక్ట్గా. ఇప్పుడు 18 ఇంచెస్ దగ్గర ఇది వచ్చింది షేప్ ఇప్పుడు కనపడుతుంది. ఇది 18 ఇంచెస్ దగ్గర ఇట్లా గీసేసుకోవాలి.
ఇప్పుడు కట్ చేసుకోవాలి. మడచ నీకు ఎంతనా? మచ్చని అవన్నీ ఏం చెప్పాలి చిన్నపిల్లలు దానికి. మనకి పెద్దవాళ్ళకి ఎట్లా తీసుకోవాలో మళ్ళీ చెప్తారు. ఇంకా దీంట్లోనే మర్చేది అన్నీ మా ఇవి హ్యాండ్స్కి కట్ చేస్తున్నాం కదా మిగిలినది. దీంట్లోనే హ్యాండ్స్కి కట్ చేసుకుంటాం. హ్యాండ్స్కి చూపిస్తాం. ఫస్ట్ కట్ అయిపోయింది. ఇది కట్ ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుంటాను. బ్యాక్ నెక్ అంతా కలిపి కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ ఎప్పుడే కానీ తిప్పు చెయ్యి చెయ్యి తిరగడంలోనే ఉంది. ఇది ఫ్రంట్ నెక్ది. మళ్ళీ అది చూపిస్తా. మళ్ళీ ఎట్లా కట్ చేయాలో చూపిస్తా. పాటు తీసి కట్ చేయాలండి. ముందర పాటు కట్ చేయి. ఇక్కడ అది ఫుల్ ఇక్కడ మళ్ళీ అటు నుంచి తీయాల. అట్లే పెడితే అట్టం తిప్పడ వంపుగా తిప్పాలి. ఇట్లా ఆపేయండి. ఉండండి చూపి. ఆఫ్ కాలేదేమా? తిప్పు. చేయి తిప్పుతా అంటేనే తిరుగుతా. కట్ చేయట్లే నైస్గా అట్లా ఊరికట్లా ఒక రవ్వ నైస్గా రానిచ్చి అట్లా జాయింట్లకి అట్లా తీసి వచ్చింది కదా. ఇప్పుడు ఇట్లా తిప్పేసుకొని ఇవి రెండు ఒక పార్ట్, ఇవి రెండు ఒక పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేయాలి కదా. ఇది ఇవి 2 పార్ట్స్ కదా. అది ఓపెన్ చేసుకో. మనం ఏం కట్ చేయడం లేదు కదా, ఎత్తి పెడతాం. తిప్పు చేయి అట్లా రౌండ్ అట్లా. నాకు ఇది నేర్చుకోనికి ఎన్ని రోజులు పట్టింది తెలుసామా? చేయి తిరిగే కొద్దీ గుండు వస్తుంది బాగా. ఇంకా ఇది కానీ కట్ చేద్దాం. కుట్టినప్పుడైనా కట్ చేసుకోవాలి, క్లాత్ అయినా అని. ఏదైనా కట్ చేయాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇట్లా వస్తాయి కిందికి. ఇంత మమ్మీ చుడిదారి ఫ్రెండ్స్. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. ఏమది అట్లా హెచ్చు తగ్గు. హ్యాండ్స్ అట్కేందనే. ఇది ఎక్స్ట్రానా? 1 నిమిషం ఉండము. 2 లెవెల్గా ఎందుకు పెట్టాలి అని అడుగుతా. ఏంది కట్టే కదా ఇద్దు. ఒక అంతా కలిపి పెట్టలేదంటనావా? ఆంటీ షార్ట్ హ్యాండ్స్ కదా, ఇలా పెట్టమనింది. ఆమె ఎంత ఫోల్డ్ చేసిందో అట్లే ఫోల్డ్ చేసినామా. ఇంకా 2 రావాలంటే కొంచెమే దివార. ఇంకా 2 రూపాయలు. ఆమె ఆడ ఎంత లెంత్ ఉందో కొలుచుకోవాలి. ఆడ ఎక్స్ట్రా ఆడ నువ్వు అంతే ఇడుసాల. మెజర్మెంట్స్ ఏం కాదులేమా, అట్లా ఎప్పుడే అని హ్యాండ్స్ ఇట్లా తిప్పుకుని మన సైడ్ తిప్పుకున్న తర్వాత ఇక్కడ అది నీట్గా వస్తుంది. పైన 1/2 ఇంచ్ మా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలా. తర్వాత ఈ నుంచి వీడికి 2 ఇంచెస్ పైన ఆడ ఆపుంది. కొనంతరం ఇదే ఎట్లనే పెట్టాలా. వీడికి 2 ఇంచెస్. ఈ 1/2 ఇంచ్ నుంచి 2 ఇంచ్ దగ్గరికి ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా
ఎప్పుడన్నా కానీ ఎక్కడి నుంచి ఉండాలా అట్లా అటు నుంచి ఉండాలా. ఓకేనా, ఇది కట్ చేసుకోవాలి. ఇంకో గర్రె అయిపోయినా తప్పదు సార్. కరెక్టే కదా? టిక్కులు పెట్టినా చూడు, అది కరెక్ట్గా ఉంది. నాదే కరెక్ట్గా ఉందా? డాట్ డాట్ డాట్లో కరెక్ట్గా ఉందా? దిగకు పోయింది అది. ఇంకో ఇటే పైన ఇదేదనా ఆడ సరిపోయింది. దిగవు కాదు పైకి, ఈడేళ్ళా పైకి అట్లా అనుకుంటారా? జరుపు అట్లా లైన్ అయ్యాటి నుంచి అదే అదే కరెక్ట్గా లేదు. పైకి రాని ఇట్లా అట్లా పైకి దానిలో కలపాకు. కలపాలమ్మా, కలిపితేనే కదా మనకి షేప్ వచ్చేది. రాణిలే ఫ్రెండ్స్, ఎట్లానా రాణి. భాగాలు కట్ చేసుకోవాలి. కరెక్టే కదా. నేను 2 కట్ చేసి అక్కని అది ఏంది రెండే కట్ చేస్తుంది అని నాకు తిట్టుదే. ఇద్దా ఇప్పుడు వస్తాయి. క్యాండిల్ లాగా ఉంటుంది అట్లా. ఇలా కచ్చ పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా కుడతారు. అంతే ఫ్రెండ్స్, అంతేలేమా.